లేదంటే ఒక గ్రీటింగ్ కార్డు ఇచ్చో, లేదంటే వాళ్ళందరూ కుటుంబం అంతా ఒక చోట కూర్చొని వాళ్ళ నాయనికి అభినందనలు చెప్తూ పసిబిడ్డలు సంతోషం చేసుకుంటూ ఉంటే, మన పిల్లలందరూ కూడా మా నాయన చేసే పోరాటానికి నేను అండగా ఉంటానని చెప్పి ఈరోజు అన్నం కూడా తినకుండా ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తాను. చిన్నపిల్లలు ఈరోజే కాదు, గతంలో కూడా చాలా పట్టుదలతో ఈ పోరాటానికి వాళ్ళందరూ మద్దతుగా నిలబడ్డారు. ఈరోజు కూడా మన నరసింహుల కొడుకు కూతురా? కొడుకు ఎంతమ్మా వయసు? 10 నెలల బిడ్డ. నరసింహుల కొడుకు 10 నెలల బిడ్డ కూడా ఈ పోరాటంలో ఉంది. అదే మాదిరి మధు వాళ్ళ నాయన ఎంతనా మీ వయసు? 65 కాదు, ఇంకా ఎక్కువే ఉంటుంది, ఆయన తెలియదు. చూడు, అంత పెద్ద ఆయన 10 నెలల వయసు ఉండే బిడ్డ నుంచి ఇంత పెద్ద వయసులో ఉన్నటువంటి పెద్ద ఆయన దాకా ఈ పోరాటంలో ఉన్నారంటేనే అదే ప్రత్యేకత. ఈ పోరాటానికి ఉన్నటువంటి ప్రత్యేకత. కుటుంబాలే వచ్చి ఇక్కడ కూర్చొని మాకు న్యాయం చేయండి అని పోరాటంలో పాల్గొంటారు. వీళ్ళు చేసింది ఇప్పుడు ఏమన్నా టీటీడీ ఓ 10 కోట్ల రూపాయలు వీళ్ళ కోసం ఖర్చు చేయాలి, అందువల్ల ఇబ్బంది అవుతుంది, డబ్బులు లేవు మా దగ్గర అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా కార్మికులకి జీతం పెంచండి అంటే మా దగ్గర డబ్బులు లేవు, చాలా కష్టాల్లో ఉన్నాం మేము, ఆ కారణంగా మేము జీతం పెంచలేము అని చెప్పి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఏదో డబ్బులకు సంబంధించిన కమిట్మెంట్ అయితే అట్లా అర్థం చేసుకోవచ్చు. దీనికి ఏమైనా రూపాయి టీటీడీ ఖర్చు పెట్టేది ఏమైనా ఉందా? లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓ 10 రూపాయలు ఖర్చు చేసేది ఏమన్నా ఉందా? ఏ డిపార్ట్మెంట్ ఖర్చు చేసేది ఏమి లే. న్యాయాన్ని బతికిస్తే చాలు. వీళ్ళంతా కూడా ఈడుండే పెద్ద మనుషులంతా కూడా న్యాయాన్ని బతికిస్తే చాలు. బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత నేను నేరుగా వెళ్ళి ఆయనకు మేమంతా కూడా అభినందనలు తెలియజేసి, ఆ తర్వాత ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి అని మళ్ళీ మనకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ రోజు నేను మొదటి సమస్య చెప్పింది ఏమైనా ఉందంటే మన శ్రీవారి మెట్టు కార్మికులకు మన వ్యాపారులకు సంబంధించిన సమస్యనే చెప్పినాం. అంతా విని ఆయన ఎంత పేద కుటుంబాలకు సంబంధించిన సమస్యను కూడా పరిష్కారం చేయలేదా? ఇదేం అన్యాయం అయ్యా, ఇది ఏం ప్రభుత్వాలు ఇవి అని చెప్పి స్వయంగా టీటీడీ చైర్మనే నాతో మాట్లాడినాడు. నాతో మాట్లాడమే కాదు, ఇక్కడ వచ్చినటువంటి మన వాళ్ళందరి సమక్షంలోనే చెప్పాడు ఈ సమస్యని నేను పరిష్కారం చేస్తాను. చెప్పిన తర్వాత మొదటి బోర్డు మీటింగ్ తర్వాత బిఆర్ నాయుడు గారే స్వయంగా నాతో మాట్లాడారు. ఆయనే ఫోన్ చేసి, నేను విజయవాడలో మన మీటింగ్లో ఉంటే బిఆర్ నాయుడు గారే చెప్పారు, మీ సమస్య పరిష్కారం అయిపోయింది, బోర్డులో తీర్మానం కూడా అయింది అని చెప్పి స్వయంగా బిఆర్ నాయుడు గారు చెప్పారు. ఎన్ని రోజులైంది బిఆర్ నాయుడు గారు బాధ్యతలు తీసుకొని? కానీ ఈ రోజు దాకా సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదు? ఎవరు దీనికి అడ్డం పడుతూ ఉన్నారనే విషయం మనకు అర్థం కావడం. ఈఓ గారు ఏమైనా అడ్డం పడుతూ ఉండరా? లేదా అడిషనల్ ఈఓ ఏమైనా అడ్డం పడుతూ ఉండరా? లేదు ఇంకెవరైనా ఎమ్మెల్యేలు అడ్డం పడుతున్నా మనకేం తెలియదు. కానీ ఈఓ దగ్గరికి పోయినప్పుడు ఈఓ గారు కూడా చెప్పింది, మేము సామాన్యుడి కోసం ఉండేవాడు తప్ప మామూలు సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేవాడు తప్ప మేము వేరే రకమైన లాభాలు ఆశించేవాళ్ళు కాదు, మీరు చేస్తున్న పోరాటం న్యాయమైంది అని చెప్పి ఈఓ కూడా అన్నాడు. సరే ఈఓ అన్నాడు, అడిషనల్ ఈఓ దగ్గర పోయినాం. అడిషనల్ ఈఓ అన్న కొద్దిమంది సమక్షంలో అన్నాడు. అడిషనల్ ఈఓ అయితే అందరి సమక్షంలో చెప్పింది, మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నాదే అని చెప్పి కొండ మీద అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారు చెప్పారు. కానీ ఇంతవరకు పరిష్కారం కాదు. మళ్ళా బిఆర్ నాయుడు గారిని కలిసాం. ఆయన రామ్ కుమార్ అని చెప్పి విజిలెన్స్ ఆఫీసర్కి చెప్పాడు. ఆయనతో పోయి మాట్లాడాడు. ఆయన మొత్తం విని ఇంత న్యాయమైన సమస్య ఎందుకు పరిష్కారం కాలేదు అని చెప్పి అడిగాడు. టీటీడీలో ఉండే అధికారులందరూ ఇది న్యాయమైన సమస్య, చిన్న సమస్య, పరిష్కారం చేద్దామని అంటారు. ఎందుకు పరిష్కారం కావడం లేదు? టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 365 రోజులైంది. మొన్న 12వ తారీఖుతో ఈ 365 రోజుల్లో 65 రోజులు మినహా 300 రోజులుగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో
ఆయన పరిపాలన సంబంధమైనటువంటి పరిపాలనా భవనం దగ్గర 300 రోజుల పాటు ఇక్కడ నిరసన దీక్షలు జరుగుతున్నాయంటే కనీసం ఈ ప్రభుత్వం ఏమైనా పట్టించుకుందా అని చెప్పి మనం ఈ సందర్భంగా అడగాలి. ఏదైనా సమస్య ఉందంటే ఈ రాష్ట్రంలో మీరు 365 రోజులు అధికారంలో ఉన్న రోజుల్లో 300 రోజులు కంటిన్యూగా పోరాడుతూ ఉన్నారంటే వీళ్ళు ఎందుకు పోరాడుతూ ఉన్నారు? అందులో కూడా 30 కుటుంబాల లోపల వాళ్ళే ఎంత పట్టుదలగా ఎందుకున్నారు? వీళ్ళ దాంట్లో న్యాయం లేకపోతే అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎందుకు అసలు ఆపేశారు? పులి కనిపించిందని. పులి కనిపించింది శ్రీవారి మెట్టులోన. పులి పసిపాప మీద దాడి చేసింది శ్రీవారి మెట్టు మార్గంలోన కాదు, అలిపిరి మార్గంలో. అలిపిరిలో పులి పదే కనిపిస్తా ఉంది. అలిపిరిలో పసిబిడ్డ మీద దాడి చేసి చంపేసింది. శ్రీవారి మెట్టులో వ్యాపారాలు నిషేధిస్తారా? ఏమైనా అర్థం పొందం ఉందా? దీనికి ఏమైనా అర్థం అన్నా ఉందా? పులి కనిపించిన చోటేమో ఉండే అంగళ్ళు కాకుండా అదనపు అంగళ్ళు కూడా ఇచ్చి వీళ్ళు ప్రోత్సహిస్తారు. అన్ని వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి, అన్ని రకాల వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. శ్రీవారి మెట్టు మార్గంలో వాడు ఏ రకమైన ఇబ్బంది లేదు. వీళ్ళే పద్ధతిగా వాటన్నింటినీ నిర్వహించే వ్యాపారస్తులుగా ఉన్నారు. అయినా సరే అక్కడ వాళ్ళ వ్యాపారాలు చేయలేదు. అంటే దీని వెనక ఏం ఉద్దేశమో వీళ్ళందరినీ వెలగొట్టేసి అక్కడ మొత్తం కింద నుంచి పైదాకా అధికార పార్టీ నాయకులు పంచి తినేసుకోవాలన్నటువంటి కుట్ర దీని వెనకాల ఉందా కాదా ఆ విషయాన్ని ఇది చెప్పాలి. మీకు నీతివంతమైనటువంటి వాళ్ళు అయితే, పెద్ద మనుషులైతే దాన్ని నమ్ముకొని 25 సంవత్సరాలకు పైగా దాన్ని నమ్ముకొని ఈ పనిలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలని వాళ్ళ కడుపు కొట్టే కార్యక్రమం చేస్తే ఏమన్నా న్యాయమా? వెంకటేశ్వర స్వామి ఏమన్నా క్షమిస్తాడా? లేదు, వెంకటేశ్వర స్వామి కోసం చెప్పే ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పి రోజు చెప్తా ఉంటారే, ఇదేమన్నా ధర్మమా? దాన్ని నమ్ముకొని బతికే వాళ్ళని దాడి చేయడం